కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదంటే, నువ్వు ఎక్కడన్నా ఉండు, ప్రార్థన జీవితం పట్ల ఒక స్పృహ కలిగి ఉండు. ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవాలు, ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభవాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎవరైతే కలుసుకుంటారో వాళ్ళే ప్రభావవంతంగా, శక్తివంతంగా ఉంటారు. అయస్కాంతంతో ఇనప ముక్క తీసుకొని దాన్ని అట్లా 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 రుద్దుతూ ఉన్నావు అనుకో, ఏమైంది? అదేం అయస్కాంతం కాదు, ఇనప ముక్క అయస్కాంతం కాదు. కానీ ఈ అయస్కాంతపు ముక్క యొక్క ప్రభావం ఎంతో కొంత ఇనప ముక్క మీద పనిచేసింది. నువ్వు అలా 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 అలాగా మట్టిలో తిప్పావనుకో, ఆ ఇనప ముక్కలు మొత్తం ఆ మట్టిలో ఉంటే ఆ ఇనుప రేణులు ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా ఆ ఇనుప మొక్క కంటుకుంటాయి. అలానే ఆ ఇనుప మొక్క అయస్కాంతమా? కాదు, అయస్కాంతపు శక్తిని పొందింది అది. అలాగే ఎవరెవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని శక్తిని పొందుతారు. ఎందుకనంటే వాళ్ళని దాటిపోడు కాబట్టి. మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా, ప్రతిరోజు నీ దేవుణ్ణి కలుసుకునేటువంటి అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి.